అభి కూర్చో కూర్చో. అభి, ఇంతకీ ఆ రౌడీలు మీ మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకు మిమ్మల్ని చంపాలని చూశారు? ఏమోనండి, అంతా హఠాత్తుగా జరిగిపోయింది. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలిసే లోపే చాలా నష్టం జరిగిపోయింది. పగపట్టిన పాముల్లాగా చుట్టుముట్టేశారు. రాహుల్ బాబే రాకుంటే నన్ను చంపేసుండేవాళ్ళు. బాధపడకు అభి. అభి, బాధపడకుండా ఎలా ఉండమంటావు లక్ష్మి? అసలే ఆయనకి ఒంట్లో బాలేదు. ఉదయం నుండి జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. అంత జ్వరంలోనూ నన్ను కాపాడడానికి దేవుడు ఎలా వచ్చారు? అంత నీరసంలో కూడా శాయశక్తులా పోరాడారు. ఇప్పుడు కాలు కదపలేని స్థితిలో ఉంటే నేను చూసి ఎలా తట్టుకోగలను? ఊరుకో అభి. మీరేం టెన్షన్ పడకండి అభి గారు, అంతా సర్దుకుంటుంది. మీ హస్బెండ్కి ఏమీ కాదు. మీరు స్ట్రెస్ తీసుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. అమ్మా లక్ష్మి, 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 ఏమైందమ్మా? లక్ష్మి, అమ్మా లక్ష్మి, 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 ఏమైందమ్మా లక్ష్మి? అభి బాధపడుతుంటే నాకు కావ్యానే గుర్తొచ్చిందన్నయ్య. తను చనిపోయినప్పుడు మనమేం చేయలేక ఎంత బాధపడ్డామో గుర్తొచ్చి ఇలా కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ లక్ష్మి. ఇప్పుడు మీరిక్కడికి రావడం వల్ల మీకు గతం గుర్తొస్తుంది. అంతా నా వల్లే. మీరు అలా మాట్లాడకండి అభి గారు. ఎవరు ఏమీ కావాలని చేయరు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు మాత్రం ఎలా ఊహించగలరు చెప్పండి? మేడం, ఈ బిల్ పే చేయండి. ఇటువంటి నేను పే చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? శ్రమేమీ లేదు, కానీ బిల్ సంగతి నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి చాలు. ఇప్పుడంతా ఓకే. మీ వాళ్ళని పంపిస్తాను. డాక్టర్ గారు, మా ఆయనకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయిపోయిందండి. కాకపోతే ఆయనకి చాలా బలమైన దెబ్బ తగిలింది. కొన్ని రోజులు రెస్ట్ అవసరం. నడవడానికి కుదరదు. వీల్ చైర్లోనే ఉండాలి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. లేదంటే జీవితాంతం నడవలేకపోవచ్చు. కాబట్టి మీరు ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కానీ నేను చెప్పింది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు ఇలా జరిగింది? మీరిలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. అభి, నేను బానే ఉన్నాను. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. మీరు బాగానే చెప్తున్నారు, కానీ మీకేమైనా అయితే నేను బ్రతకగలనా? కొంచెమైనా తట్టుకోగలనా? నేను మాత్రం తట్టుకోగలనా? అందుకేగా ఎంత నీరసంగా ఉన్నా నిన్ను కాపాడుకోవడానికి పరుగునొచ్చాను. ఎలాగోలా నిన్ను రక్షించుకోగలిగాను. నీకేం కాకుండా కాపాడుకోగలిగాననే తృప్తి నాకుంది. నాకదే చాలు. రాహుల్ బాబు, ఇంతకీ జ్వరంతో ఇంట్లో పడుకున్న వాళ్ళు మీరిక్కడికి ఎందుకు వచ్చారు?
ఎలా వచ్చారు? అంతా కనిష్క వల్లే. కనిష్క వల్ల? అవునబి, నువ్వు ఫైల్స్ తీసుకుని వెళ్ళి ఆ కనిష్కని కొట్టొచ్చావు. ఆ కనిష్క అవమాన భారం తట్టుకోలేక నిన్ను చంపించాలనుకుంది. ఆ విషయం మీకెలా తెలుసు రాహుల్ బాబు? నేను ప్రమాదంలో ఉన్నట్టు మీకెవరు చెప్పారు? కనిష్క నువ్వు కొట్టాక అది రౌడీలకు ఫోన్ చేసి నిన్ను చంపేయమని చెప్పింది. అది నా కొలీగ్ ఒకరు విన్నారు. వెంటనే నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు. ఆ విషయం తెలియగానే నాకేం చెయ్యాలో తోచలేదు. కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే జ్వరంగా ఉన్నా, నీరసంగా ఉన్నా ఉన్న పళంగా బయలుదేరి వచ్చేశాను. ఏదోలా నిన్ను కాపాడుకోగలిగాను.